రవి గారు, మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు జస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది అని ఒక్క మాట అన్నందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా అధికార పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సార్. అంటే అసలు ఒక మాటే చెప్పకూడదా అన్న పరిస్థితి కల్పిస్తున్నారు. ఏమంటారు సార్? నిజమే. ఇప్పుడు ఆ వీరాభిమానులు అలా దురభిమానులు కొంచెం ఈ ధోరణి బాగా పెరిగింది. వీళ్ళు చంద్రబాబు గారి అభిమానులు, లోకేష్ అభిమానులు అయిండొచ్చు, దాంట్లో ఏమీ ఉండొచ్చు వాళ్ళకి అభిమానం, దాంట్లో కూడా అభ్యంతరం లేదు. చిరంజీవి గారు మెగాస్టార్ మీరు అన్నట్టు ఆ రోజు ఉగాది పండుగ రోజు ఆయన ఒక అవార్డుల ఫంక్షన్లో పాల్గొన్నారు. తర్వాత గద్దర్ అవార్డ్స్కి వెళ్ళారు. అక్కడ ఆయన అన్నది ఏంటంటే, ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం వీటిని పునరుద్ధరించి జయప్రదంగా ముందుకు తీసుకుపోతుంది. ఇంకో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో కొంచెం వెనుకంజలో ఉంది. వీటిని మళ్ళీ వాళ్ళు కూడా ఇవి ఇస్తే బాగుంటుంది. దీంతోపాటు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను అని ఆయన చిరంజీవి మామూలుగానే చాలా వినయంగా, చాలా జాగ్రత్తగా చెప్తారు కదా, ఈ మాట చెప్పారు. వెనుకంజ అని ఒక పదం అయితే వాడారు. ఇంకొక అడుగు ముందుకేయాలని, వెనుకంజ అంటే ముందుకేయాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు. దాని మీద నేను కూడా అది మాట్లాడాను, కొంచెం ఇది కూడా అయింది. అయితే ఇప్పుడు ఏంటి, అది జరిగిందో లేదో ఆయన మీద ట్రోల్స్, ఆయన మీద దాడులు. అంటే వెనుకంజ అంటే మమ్మల్ని ప్రోత్సహించడంలో అంతే 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 దాన్ని ఏమల్లా వెంటనే ఇప్పుడు అసలు సమయం లేదు, సందర్భం లేదు. ఎవరో ఒక విమర్శ కానీ, భిన్నాభిప్రాయం కానీ, తేడాగా కానీ మాట్లాడకూడదన్నట్టుగా అంత రెచ్చిపోవటం. అందులో ఇంకొకటి, ఆయన వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు సోదరుడు, పరిశ్రమలో పెద్దన్న, అది అలా ఉంచి పవన్ కళ్యాణ్కు స్వయంగా పెద్దన్న. గతంలో కూడా నందమూరి బాలకృష్ణ శాసనసభ్యుడి హోదాలో అసెంబ్లీలో వాడు వీడన్న పద్ధతిలో మాట్లాడాడు. ఆయన సంయమనంగా అలా ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ మౌనమే పాటించారు. ఇప్పుడు కూడా పరిశ్రమకు సంబంధించి నిజంగా సినిమాటోగ్రఫీ శాఖ చూసేది జనసేన, కందుల దుర్గేష్. అవును, ఆ మాట అంటే ఎవరికి నిజానికి సమస్య వాస్తవానికి. కాబట్టి ఏ విధంగా చూసినా దుర్గేష్, నేను చూసినంతలో కందుల దుర్గేష్ మంత్రి గారు కానీ, లేదా జనసేన వాళ్ళు కానీ చిరంజీవిని ఇలా అనటం దీంట్లో ఏమన్నా ఉందని వాళ్ళేమీ ఇది అవ్వట్లా. ఇంకొకటి ఏమో, అసలు అంతకుముందు పవన్ కళ్యాణే గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆ టికెట్ల పెంపు అవన్నీ కోవిడ్ టైంలో వెళ్ళినప్పుడు చేతులు కట్టుకున్నారు, నమస్కారం పెట్టారు. ఇవన్నీ ఆయన్ను చాలా ఒక విధంగా తక్కువ చేసే విధంగా మాట్లాడారు. నేను కలిసినప్పుడు కూడా వచ్చారు అన్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మర్యాదగా ఉండటము, పరిశ్రమ తరఫున వెళ్ళారు, ఏం వ్యక్తిగతమైన దానికి వాళ్ళ సినిమాలు కూడా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం అని. కాబట్టి ఏదో ఒక విధంగా ఒక అసహనము, వేరే మాట్లాడకూడదని కొంతమంది దీంట్లో కులాన్ని కూడా తీసుకొస్తున్నారు. గతంలో అవార్డులు ఇచ్చినప్పుడు ఇలా అన్నారు, అలా అన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ అనరని ఏముందని. ఇంకా మూడోది, హైదరాబాద్లో కూర్చొని ఇవన్నీ మాట్లాడతారా అని. చంద్రబాబు కూడా మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సినిమాల వ్యాపారాలన్నీ ఇక్కడ చేసుకుంటూ పన్నులు మటుకు అక్కడ కడుతున్నారు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఒక క్రమంలో, చరిత్ర క్రమంలో హైదరాబాదు అన్ని ఫోకస్, హెరిటేజ్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది కదా. ఉదాహరణకు చాలా సంస్థలు, ఇప్పుడు సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడే ఉంటుంది, చాలా వాటికి హెడ్ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఈ నగరం అనేది హెడ్ కదా, రాజధాని క్యాపిటల్ గా ఉంది కాబట్టి అది జరిగింది. దానికి ఎవరికో ఆపాదించడం. ఇప్పుడు పెద్ద ఇల్లే, ఇప్పుడు ఇల్లు అమరావతిలో కట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. అంతకుముందు ఆయనకు ప్రధానంగా ఇక్కడే ఉంది కదా, రామారావుకి. కాబట్టి దీంట్లో ఏదో హైదరాబాద్ అని ఇంకోటి అని ఆయన చాలాసార్లు చెప్తుంటారు, నేను 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటానని. ఈ చిత్ర పరిశ్రమ కానీ, మీడియా కానీ, ఇంకా అనేక రంగాల్లో ఇప్పటికీ ఒకటిగానే ఉన్నాయి. టాలీవుడ్ ఏం 2 టాలీవుడ్లు లేవు. హిందీ రాష్ట్రాలు కూడా మీరు చూస్తే ఒకే భాష మాట్లాడే హిందీ రాష్ట్రాలు చాలా. తెలుగు సినిమా అనేది లేదు, ఇండియన్ సినిమా అంటుంటున్నారు. అది కూడా హిందీ సినిమా హెడ్ క్వార్టర్ ఏదండి? ఆబ్వియస్లీ ముంబై ఏ భాష మాట్లాడుతుందండి? వాస్తవంగా మరాఠా. కాబట్టి పైగా మరాఠాలు, శివసేన ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి మనము ఒక హిస్టారికల్ ప్రాసెస్లో వచ్చిందని అర్థం చేసుకోవటం తప్ప వ్యక్తుల మీద దాడి చేయటము, ట్రోల్ చేయటము, మమ్మల్ని ఏదైనా అంటే మేము విరుచుకుపడతామని చెప్పడం, చాలామంది చాలా రకాలుగా ఎగతాళి చేసేవి మాట్లాడుతున్నారు. నిజంగా అయితే చిరంజీవి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో ఎదురు చూసిన సినిమా విడుదలైందో ఏదో నడుస్తుంది, ఆయన స్టామినా వల్ల ఏదో కొంత వచ్చింది. చిరంజీవికి ఏమో మొన్న కూడా ఎన్టీఆర్ అవార్డు రావటం,
ఇవన్నీ కూడా కొంచెం ఉత్సాహంగా ఉన్న సమయం. ఆయన ఏదో మంచి మాటతో చెప్తే అవార్డులు తీసుకోవడానికి ఆ బొమ్మలు వేసి మరీ చూపిస్తున్నారు. సో ఈ విధంగా కాస్త తేడా వస్తేనే వాళ్ళ మీద రెచ్చిపోయి విరుచుకుపడటం మటుకు మంచిది కాదు, అది వాస్తవం కూడా కదా. ఎందుకు అవార్డులు ఇవ్వట్లేదు నిజంగా? ప్రశ్నకు జవాబు కావాలి కదా. ఇప్పుడు నిన్న ఉగాది రోజు 134 మందికి కళారత్న ఇంకేవో ఇచ్చారు. సినిమా పరిశ్రమ వాళ్ళు దానికి ఎందుకు ఇవ్వరు? వాళ్ళకేం డబ్బులేం రావు, సినిమా వాళ్ళకి డబ్బుల కంటే గౌరవం ఆకర్షణ వాళ్ళు దాని మీద తప్ప ఇంకోటి కాదు. నాకేమి ఆయన మీద ట్రోల్స్ చేయాల్సిన అవసరం సరే కనిపించట్లేదు, అది సరైనది కూడా కాదు. రైట్.